హాయ్ అండి. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రం గాడి తప్పిందని, దాన్ని సరిచేసే కార్యక్రమంలో ఆయన చెప్పుకొచ్చారు. అదేంటంటే, రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే కూటమిగా ఏర్పడి 93% స్ట్రైక్ రేటుతో గెలవడం ఒక చరిత్ర ఆయన చెప్పుకొచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మోదీ, పవన్ ప్రజలు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, దాన్ని నిలబెట్టేందుకే సాయశక్తులా కృషి చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, 2014లో మనకు లోటు కరెంటు ఉండేది, అనేక విధానాలను తీసుకొచ్చి మిగులు కరెంటు పరిస్థితికి తీసుకొచ్చామని, రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. అమరావతి రైతులు ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చారని, 2019లోనూ విజయం సాధించి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేదని, దాని ఫలితం కూడా చూసేవాళ్ళమని, ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు మేము ఊహించిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ చేశారని, విధ్వంసం సృష్టించారని, గత ప్రభుత్వం జీవోలు కూడా ఆన్లైన్లో ఉంచలేదని, కాకు కూడా నివేదికలు ఇవ్వలేదు, విభజన నష్టం కంటే గత 5 ఏళ్లలోనే ఎక్కువ నష్టం జరిగిందని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోయేందుకు సిద్ధంగా లేమని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు భావితరాలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. గత 5 ఏళ్లలో వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారని, వాళ్ళ దోపిడీ కొనసాగించేందుకు వ్యవస్థలు కూడా నాశనం చేశారని, వైకాపా చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయని, స్కాముల కోసమే స్కీములు అమలు చేశారని, అమరావతి గొప్ప నగరంగా తయారు కాకుండా 5 ఏళ్లు అడ్డుకున్నారు, రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని దెబ్బతీశారు, నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో కరువు అనేది ఉండదని చెప్పుకొచ్చారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోతే 2 ఏళ్ల పాటు పట్టించుకోలేదు. వైకాపా ప్రభుత్వం విధానాలతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయామని, తప్పుడు విధానాలతో విద్యుత్ కొన్నారని, ఆ సంస్థలను నష్టాల్లోకి నెట్టి గ్రామాల్లో ఉచితంగా లభించే ఇసుక పైన కూడా వీళ్ళు వ్యాపారం చేసి మద్యం పైన ఇంతలా అవినీతి చేస్తారని మేము అనుకోలేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. మద్యంపై 25,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి చెత్త పైన పన్ను వేసి ప్రజలు అనేక ఇబ్బందులు పెట్టారని, 5 ఏళ్ల పాటు హింస రాజకీయాలు, కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టారని, ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు అనేక పనులు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించిందని, ప్రజలు విశ్వసించి ఓటేస్తే దుర్మార్గంగా ప్రవర్తించారని, గత ప్రభుత్వం సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదని, పెట్టుబడులు పెట్టేందుకు వస్తే తరిమేశారని, 431 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ నిర్మించారని ఆయన చెప్పుకొచ్చారు. ఋషికొండ ప్యాలెస్ చూస్తే నాకే కళ్ళు తిరిగాయని, అసలు ప్రజాధనంతో ఇంత పెద్ద ప్యాలెస్ కడతారా? పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఋషికొండ ప్యాలెస్ కట్టి 700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేశారు. సాక్షికి 400 కోట్లు ప్రకటనలకు ఇచ్చారు. 500 కోట్లు ఖర్చు చేసి ఉంటే రోడ్లు బాగయ్యేవని, ఇప్పటి వరకు 9,74,556 కోట్ల అప్పు తేలిందని, గత ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవులను ఆన్లైన్లో పెట్టామని, ఇసుకను మేము ఉచితంగా ఇస్తే గత ప్రభుత్వం టన్ను 475కి విక్రయించిందని చెప్పుకొచ్చారు. కన్న తల్లి శీలాన్ని శంకించేలా పోస్టులు పెట్టించారని, ఆడబిడ్డలను కించపరిచేలా పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని, అవినీతి అక్రమాలు చేసేందుకు కొందరు రాజకీయాల్లోకి వచ్చి సోషల్ మీడియాలో ఈ ఫోటోలు మరి దారుణంగా మార్ఫింగ్ చేసి బూతులు తిడితే ఎలా పెడుతున్నారో, అవి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా సరే ఎవరైనా సరే పెడితే ఊరుకోమని కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు పెట్టుబడులు రాలేదని, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళాయని, గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అధికారులు జైలుకి వెళ్ళారని, గత ప్రభుత్వం
ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చింది. ప్రజల ఆంక్షలు నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తున్నామని, మేము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని, ప్రజలు ఇచ్చిన గెలుపు వల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది. నా దగ్గర డబ్బులు లేవు, నూతన ఆలోచనలు ఉన్నాయి. నూతన ఆలోచనలతో సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుదాం. సంవత్సరానికి 33,000 కోట్ల పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని, 64.50 లక్షల మందికి 1వ తేదీనే పింఛన్లు ఇస్తున్నామని, ఆడబిడ్డల భద్రతకు భరోసా ఇస్తాం. ప్రజా సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దీని గురించి ఇలా చర్చించారనమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.